సార్ 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ నుంచి 'మీసాల పిల్ల' సాంగ్ రిలీజ్ అవ్వాల్సింది. ఈ టైంకి రిలీజ్ అవుద్దని చెప్పారు గూడా మేకర్స్. బట్ ఎందుకు పోస్ట్‌పోన్ అయింది సార్? యాక్చువల్‌గా ఇది దసరా రోజు రిలీజ్ చేశారు ప్రోమో. 'మీసాల పిల్ల' సాంగ్‌కి సంబంధించి ఆ! ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో రిలీజ్ తర్వాత సాంగ్ కోసం అయితే ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దాని మీద కూడా వాళ్ళు ప్రమోషన్‌కి సంబంధించి వీడియోలు చేశారు. హ్మ్. ఎవరో 'భీమ్సు' ప్లస్ 'బుల్లిరాజ్' అని క్యారెక్టర్ ఉంది కదా! అవునవును. సంక్రాంతి కోసం. ఆ కుర్రోడితో సెటైరికల్‌గా వాళ్ళే మీమ్స్ చేసుకున్నారు. వాళ్ళే ప్రమోషన్ చేసుకున్నారు. దాన్ని కూడా ప్రమోషన్‌కి వాడుకున్నారు లేట్ అయిపోతుందని చెప్పేసి. హ్మ్. అయితే ఈరోజు నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు 4 గంటల 5 నిమిషాలకి ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. హ్మ్. బట్ అదే ఇప్పుడు మళ్ళీ రేపటికి వాయిదా పడింది అని చెప్పేసి ఒక పోస్ట్ చేశారనమాట. హ్మ్. అది రేపటికి వాయిదా పడిందన్నారు. బట్ ఎందుకు వాయిదా పడిందనేది వాళ్ళు చెప్పలేదు. పర్ఫెక్షన్ కోసం చాట్ బాస్టర్ లేట్ అవుతుంది. రేపటికి వాయిదా పడిందన్నట్టు మాట్లాడారు. ఓకే. మనకు తెలిసిన దాని ప్రకారం అయితే నిజంగానే అది టెక్నికల్ ఇష్యూ. హ్మ్. హ్మ్. లిరికల్ వీడియోలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. హ్మ్. ఎడిటర్ దగ్గర నుంచి, గ్రాఫిక్స్ వర్క్ దగ్గర నుంచి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. సాంగ్ రెడీ అయిపోయింది. హ్మ్. బట్ దానికి వీడియో కన్వర్షన్ కోసం ఒక 2 హుక్ స్టెప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రోమోలో చూసాం హుక్ స్టెప్స్. హ్మ్. ఆ హుక్ స్టెప్స్‌తో పాటు ఇంకొక 2 హుక్ స్టెప్స్ ఆ సాంగ్స్‌లో పెడుతున్నారని తెలిసింది. దాంతో పాటు కొంత విజువలైజ్ చేయడానికి గ్రాఫిక్ వర్క్, కొన్ని ఫోటోలు ఇయంతా వర్క్ ఉంటుంది. ఆ హ్మ్. వర్క్ లేట్ అయింది. టెక్నికల్‌గా లేట్ అయిందని చెప్పేసి మనకి అందుతున్న సమాచారం. ఆడియో అయితే రెడీగానే ఉంది. బట్ బీమ్స్ ఆడియో మనం చూసాము. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాంలో ఒక పాటే ఆ సినిమా మీద క్యూరియాసిటీని పెంచింది. మనం 'గోదారి' సాంగ్ ఉంది గదా! అవును. సంక్రాంతికి వస్తుంలో అవును. అది విపరీతంగా చాట్ బాస్టర్ అయిపోయింది. దానికి సంబంధించిన రీల్స్ గాని చాలా వచ్చేసింది బయటికి. అవును. సినిమా రిలీజ్ వరకు కూడా ఒక బజ్ క్రియేట్ అయింది ఆ సినిమా పైన. హ్మ్. ఒక పాటతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. దాని తర్వాత కంటిన్యూయస్‌గా ప్రమోషన్ అనమాట. ఏదో ఒక హ్మ్. విధంగా ఆ సినిమాకి సంబంధించి యాక్టివిటీ సోషల్ మీడియాలో కనపడతా వచ్చింది. అవును. మనం ఆఖరికి చివరికి మన వెంకటేష్ గారు కూడా సినిమాకి సంబంధించి ప్రమోట్ చేశారు. నేను పాడతా అని చెప్పేసి. హ్మ్. అనిల్‌కి ఒక స్ట్రాటజీ ఉంది. సినిమా మనకి ఆల్రెడీ డేట్ యేసేసారు. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు ఆల్రెడీ. హ్మ్. కాకపోతే ఈ సినిమాలో అనిల్‌కి సంబంధించినటువంటి మనం ఇప్పటివరకు సినిమాలు చూసాము. ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ఎళ్తూ చిన్న మెసేజ్ ఇస్తూ ఉంటాడు ప్రతి సినిమాలో. హ్మ్. అది ఇంక్లూడ్ అయ్యేది ఉంటుంది అండర్ కరెంట్‌గా. అది సంక్రాంతికి వస్తున్నా కూడా నడిచింది. ఉపాధ్యాయుల పట్ల సమాజం ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా ఆయన లాస్ట్‌లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎంటర్‌టైన్ వేలో. హ్మ్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కరెంట్‌లీ ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ప్లస్ రేషియోలు చెప్తున్నారు. 60% ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే 40% ఎమోషన్ ఉంటుందని చెప్పేసి. ఎమోషన్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ 2 కలిపి దీంట్లో ఉంటాయని చెప్పేసి. హ్మ్. దీనికి తోడు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మనకు తెలుసు అందరికీ. అవును. దాంతో పాటు మన వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ గారు ఒక క్యామియో చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారు. హ్మ్. అది షూటింగ్ కూడా 21 నుంచి అక్టోబర్ 21 నుంచి వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. 2 షెడ్యూల్‌లో ఆయన వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పి ఒక అప్డేట్ ఉంది. హ్మ్. ఎస్పెషల్లీ ఈ సాంగ్ అనేది మనకి ఆ సాంగ్ 'సంక్రాంతికి వస్తున్నాం' పాటతో ఎలా అయితే వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారో, అలానే దీనికి దసరాకి విజయదశమి రోజున వాళ్ళు పబ్లిసిటీకి శ్రీకారం చుట్టారు. అది అనివార్య కారణాల వల్ల 1 డే లేట్ అవుతుంది ఇప్పుడు. హ్మ్. వాళ్ళు హ్మ్. ప్రమోట్ చేసింది ఎప్పుడు? నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు హ్మ్. 4 గంటలకు వస్తుందని చెప్పి. 4 గంటల 5 నిమిషాలకని చెప్పేసి. హ్మ్. ఇప్పటికి పోస్ట్‌పోన్ అని చెప్పేసి వదిలేయాలి. రేపు వస్తుందని చెప్పేసి మళ్ళీ దాంట్లో చెప్పేసారు. ఓకే. ఓకే. నెక్స్ట్ డే వస్తుందని చెప్పేసి. హ్మ్. పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ చిరంజీవి గారి గ్రేస్ చూసాం మనం. ఆయన హ్మ్. దగ్గర దగ్గర 70 ఇయర్స్. ఆయన గ్రేస్ ఇంకా తగ్గలేదు. అలానే ఉన్నారు. హ్మ్. నయనతార గారి అపియరెన్స్ గాని, చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్ గాని, హుక్ స్టెప్స్ గాని, హ్మ్. ఆయనైతే ప్రామిసింగ్‌గా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డ్స్ అనేవి మళ్ళొక్కసారి తిరగరాయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హ్మ్. ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఈ సినిమాకి సంబంధించి బజ్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. 2 మంత్సే ఉంది ఇంకా. హ్మ్. హ్మ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్. హ్మ్. ఈ 3 మంత్స్‌లో ఎంత రూట్ లెవెల్‌కి ఈ సినిమాని తీసుకెళ్లాలో అంత రూట్ లెవెల్‌కి తీసుకెళ్తారు. నాకు తెలిసైతే అంత బజ్ క్రియేట్ చేస్తున్నారు అనిల్. ఆ ప్రమోషన్స్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఆన్ లొకేషన్ ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తున్నారాయన. ఓహ్! హ్మ్. సో, అది ఎట్టి పరిస్థితుల్లో డామ్ షూర్ హిట్‌గా మెగా అభిమానులైతే హ్మ్. కోరుకుంటున్నారు. డామ్ షూర్ హిట్‌గా వాళ్ళు భావిస్తున్నారు. ఓకే. కాకపోతే నంబర్స్ విషయానికొచ్చినట్లయితే మనకి 303,00,00,000 పైన పైచిలుకు సంక్రాంతికి వస్తున్నాం క్రియేట్ చేసింది. హ్మ్. బట్ మెగాస్టార్ గారు, వెంకటేష్ గారు ఇద్దరు డబల్ బొనాన్జా ఉంది ఈ సినిమాలో. హుహు. హ్మ్. మరి ఏ రకంగా నంబర్స్ ఉంటాయనేది మనం చూ చూడాలి. ఓన్లీ తెలుగు సినిమా కాబట్టి, తెలుగు ఒరిజినల్ సినిమా కాబట్టి హ్మ్.
మ్యాక్సిమం ఎంతవరకు స్ట్రెంగ్తన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించగలదో అంత చూపిస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వెళ్తారని ఒక గట్టి నమ్మకం ఉంది, ఓకే. ఫ్యాన్సే కాకుండా. దాన్ని బట్టి చూడాలి మనకి. అపోజిట్లో రాజాసాబ్ వస్తుంది, ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి అనేది క్యాల్కులేషన్స్ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది సంక్రాంతికి అనేది.